హాయ్ అండి. ఈరోజు వీడియోలో సిల్వర్ కలర్ ఉన్న వాటినైనా సరే, లేదనుకుంటే వెండి వస్తువులైనా సరే, ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్‌ని పోసుకోండి. ఇలా వాటర్ కొంచెం లైట్‌గా వేడైన తర్వాత మీరు టీ పొడినైతే గనక ఒక స్పూన్ వరకు వేసుకోండి. టీ పొడనేది మురికిని ఈజీగా పోగొట్టేసి, వస్తువుల్ని షైనీగా చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్‌గా అయితే గనక పనిచేస్తాయనమాట. కాబట్టి రిజల్ట్ కూడా చాలా బావుంటుంది. చాలా త్వరగా వస్తదనమాట. మనం ఎక్కువ శ్రమ పడాల్సినంత అవసరం కూడా ఏమీ ఉండదు. నెక్స్ట్ ఈ విధంగా కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి మీరు సర్ఫ్‌ని కూడా ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోండి. సర్ఫ్ కూడా చాలా చాలా ఎఫెక్టివ్‌గా అయితే గనక పనిచేస్తుందనమాట. అలాగే మురికిని ఈజీగా పోగొట్టడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి సర్ఫ్ అయినా సరే పర్లేదు, మీ ఇంట్లో ఉన్న లిక్విడ్ సర్ఫ్ అయినా పర్లేదనమాట. ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం సేపయితే గనక మరగనివ్వండి. ఈ టిప్ అనేది వెండి వస్తువుల్ని, అలాగే సిల్వర్ కలర్ ఉన్న ఐటెమ్స్ ఏయైనా సరే ఈజీగా షైనీగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా! ఈ విధంగా బాగా మరిగించుకోవాలనమాట. ఇలా కొంచెం మరిగిన తర్వాత మీరేం చేస్తారంటే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. మినిమమ్ ఒక అర టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం కూడా వస్తువుని షైనీగా మార్చడానికి, మురికిని పోగొట్టడానికి చాలా చాలా ఎఫెక్టివ్‌గా అయితే గనక పనిచేస్తుందనమాట. కాబట్టి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా వేడి చేసుకోండి. సిల్వర్ కలర్ ఉన్నయయితే గనక ఇలా మరిగేటప్పుడే ఏసుకోక్కర్లేదు. లేదు మీ దగ్గర వెండి వస్తువులు పట్టీలు గానీ ఏమన్నా ఉంటే గనక ఇలా మరిగే వాటిల్లో కూడా వేసేసుకోవచ్చనమాట. చూసారు కదా! ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని, దీన్ని ఫిల్టర్ చేసుకొని, ఓన్లీ వాటర్‌ని మాత్రమే తీసుకోండి. బాగా వేడిగా ఉన్న వాటర్‌లో మీరు వెండి వస్తువులు ఏమైనా సరే వేసుకోవచ్చు, నల్లగా మారిన వాటిల్ని. సిల్వర్ కలర్ ఉన్నయయితే గనక కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి. చూసారు కదా! ఇప్పుడైతే గనక కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా సిల్వరు కలర్ ఉన్నవి వేసేసుకోవాలనమాట. వేసేసుకొని మినిమమ్ ఒక 1 అవర్ అయితే గనక ఉంచేసేయండి ఇందులో. ఇలా 1 అవర్ ఉంచిన తర్వాత మీరు ఏదైనా పాత బ్రష్ తీసుకొని బాగా రుద్దినట్లయితే గనక మురికి గాని ఏమైనా ఉంటే గనక చాలా చాలా ఈజీగా అయితే గనక మురికైతే గనక పోతుంది. చక్కగా తళతళ మెరిసిపోవడానికి బాగా ఉపయోగపడుతుందనమాట. కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు మామూలు వాటర్ తీసుకొని అందులో అయితే గనక ఇలా కడిగేసినట్లయితే గనక చాలా మంచి కలర్ అయితే గనక వస్తాయి. చాలా బావుంటుంది. నలుపు ఈజీగా పోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ.